లేదంటే కంపెనీలు మానేసినాయి, వ్యాపారాలు మానేసినాయి అనేకం చూసాం. ఇప్పుడు అనేక మంది ఉద్యోగాలు మారేది కంపెనీలు జీతాలకు పెంపు కోసమే కదా. అవును. డిజిగ్నేషను, శాలరీను, ఈ రెండిట్లో ఏదో ఒకటి కంఫర్ట్ లివింగ్ అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అట్లాగే ఈ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఆ గుమస్తా కొంచెం జీతం పెంచమంటే వాళ్ళకేం ఫీలింగ్ వచ్చింది? ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడం వలన వీళ్ళకి అహంకారం పెరిగిపోయింది, అందుకని జీతం పెంచమని అడుగుతున్నాడు అన్నటువంటిది. తన దగ్గర పనిచేసే గుమస్తా మీద కోపాన్ని జగన్ మీదకి తీసుకెళ్ళిపోయారు. ఉమ్. అక్కడ కామన్ సెన్స్తో ఆలోచిస్తే అతను అడగాల్సింది ఏంటి? ఏమయ్యా, నీకు మీ ఇంట్లో కూడా డబ్బులు వస్తున్నాయి కదా ఇప్పుడు జగన్ ఇచ్చిన దానివల్ల, మళ్ళీ మమ్మల్ని పెంచమని అడుగుతావు ఎందుకు? మా వ్యాపారం తక్కువ ఉంది అని చెప్పాలి. కానీ ఉమ్. వ్యాపారం ఎక్కువ ఉందన్నది తెలుసుగా వీళ్ళకి, ఉద్యోగికి. అప్పుడు ఇవాళ మొన్న ఈ మధ్యన ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఈ వ్యాపారస్తులు కొంతమంది మాటల్లో చెప్తున్నారు అనమాట. జగన్ ఉన్నప్పుడు తిట్టుకున్నాం కానీ నెలలో 6 నుంచి 10 రోజులు మాకు వ్యాపారం ఉండేదండి. 6 నుంచి 10 రోజుల పాటు, అంటే చిన్న వ్యాపారస్తులందరికీ కూడా ఉమ్. 6 నుంచి 10 రోజులు వ్యాపారం ఉండేది. అదే ఇప్పుడు వ్యాపారాలే ఉండట్లేదు. అలాగే టిఫిన్ బండి పెట్టేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకే ప్రాబ్లం లేదు, వాళ్ళ బిజినెస్ సైమల్టేనియస్గా నడుస్తుంది. రెస్టారెంట్లు, హోటల్ బిజినెస్ డౌన్ అయినాయి చాలా వరకు. మీకు ఆ సూపర్ బజార్ల తరహా వాటిట్లో అనేక దెబ్బతిన్నాయి వీటి ఇంపాక్ట్తో. ఓకే. మీరు చూసారో లేదో.